నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక జాబితాను ఈరోజు విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో మార్పులు చేర్పులు ఇతర సవరణల అనంతరం జిల్లాలో 18,59,910 మంది ఓటర్ల తుది జాబితా రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 30 మండలాల పరిధిలో 8 శాసనసభ నియోజకవర్గాలకు గాను 2,357 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లలో 9,22,442 మంది పురుషులు కాగా 9,37,329 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 139 మంది ఉన్నారని అన్నారు. ఈసారి ఎక్కువగా యువత ముందుకు వచ్చి ఓటు హక్కును పొందారని జిల్లాలో 18 నుండి 19 సంవత్సరాల వయసు గల ఓటర్లు 35,037 మంది ఉన్నారని వివరించారు. మనము లాస్ట్ 3 నెలల నుంచి 27th అక్టోబర్ నుంచి మొదలుకొని స్పెషల్ సమ్మర్ రివిజన్ 2024 మన జిల్లాలో నడిపిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ డిసెంబర్ ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్ నడుస్తూ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్ ప్రాముఖ్యత కొంచెం ఎక్కువ ఉంటుంది. 27th అక్టోబర్ మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసి ఈరోజు ఫైనల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది మన జిల్లా కోసము. అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో మొత్తం దేశంలో అంతా కూడా ఈరోజు ఈ తుడి జాబితా పబ్లిష్ చేయడం జరుగుతుంది. దీంట్లో 9th డిసెంబర్ 2023 కల్లా ఏదైతే అప్లికేషన్స్ మనకి వచ్చాయి ఆ అప్లికేషన్స్ తాలూకా ఇది తుడి జాబితా ఉంది. ఇది చాలా ముఖ్యమైన అంశం, మీరు అందరూ కూడా గమనించాలి. 9th డిసెంబర్ కల్లా వచ్చిన అప్లికేషన్స్కి ఈరోజు తుడి జాబితా వస్తుంది. దాని తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ఇంకా ఈ రోజు తర్వాత కూడా ఏదైనా అప్లికేషన్స్ మనకు వస్తూ ఉంటే నామినేషన్ చివరి రోజు వరకు కూడా కంటిన్యూయేషన్ అప్డేషన్ కింద మనం అప్లికేషన్స్ తీసుకుంటూ ఉంటాము. దానికి ఎలక్షన్కి వెళ్ళే టైంకి ఇంకా జాబితా మారుతుంది. సో ఇది తుడి జాబితా, ఇదిలో పేరు లేకపోతే నేను ఎలక్షన్లో పాల్గొనలేదు అలాంటి విమర్శలు రావాల్సిన అవసరం లేదు. ఇది స్పెషల్ సమ్మర్ రివిజన్ తుడి జాబితా, ఇది ఎలక్షన్ తుడి జాబితా కాదు. ఈ విషయం మీరు అందరూ కూడా చాలా ప్రత్యేకంగా గమనించాలి. ఇప్పుడు స్పెషల్ సమ్మర్ రివిజన్ ఈరోజు చివరికి వచ్చినప్పుడు మన జిల్లాలో 18,59,910 ఓటర్స్ ఉన్నారు టోటల్. దాంట్లో 9,22,442 మేల్ ఓటర్స్, 9,37,329 ఫీమేల్ ఓటర్స్, 139 థర్డ్ జెండర్ ఓటర్స్ ఉన్నారు. సో ఫీమేల్ ఓటర్స్ మన జిల్లాలో కొంత ఎక్కువ ఉన్నారు. సో మన దగ్గర పాపులేషన్ పరంగా కూడా మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఉన్నారు. సో ఇది దానికి పరంగా కరెక్ట్గానే ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఓటర్స్ డీటెయిల్స్ 70 మెంబర్స్ మన జిల్లాలో ఉన్నారు. 18-19 ఇయర్స్ అంటే కొత్తగా పౌరులు అయి ఈ ఎలక్షన్ జాబితాలో అర్హత పొంది యాడ్ అయిన వాళ్ళు మన జిల్లా 35,037 మెంబర్స్ ఉన్నారు. మన 27th అక్టోబర్ రోజు డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు ఈ నంబర్ దాదాపు 15,000 ఉండేది. ఆల్మోస్ట్ ఒక 20,000 మనము యాడ్ చేసాం. ఈ 3 నెలలలో 18-19 ఈ వయస్సు ఉన్నటువంటి ఒక 20,000 యాడ్ చేసి ఈరోజు 35,037 మెంబర్స్ ఉన్నారు. 80 వయస్సు ఎక్కువ, 80 కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళు ఒక 29,042 మెంబర్స్ ఉన్నారు. పర్సన్స్ విత్ డిసేబిలిటీ అంటే వాళ్ళకి ఏదో అంగవైకల్యం ఉన్నటువంటి 20,732 ఓటర్స్ ఈరోజు మన జాబితాలో నమోదై ఉన్నారు. అయోధ్యలోని రామ్లాలా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని ముగ్గులు, మామిడి తోరణాలతో అలంకరించారు. ఆలయ అనివెట్టి మండపంలో స్థానిక కాపు వీధి వాస్తవ్యులు శ్రీ సూర్యతేజ కోలాట బృందం వారిచే కోలాట కార్యక్రమం, అలాగే శ్రీకాకుళం శ్రీ వెంకటేశ్వర భక్త మండలి వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరామ భజన, కోలాట కార్యక్రమం జరిగింది. రామ్లాలా ప్రాణప్రతిష్ఠ సమయంలో శంఖరావం పూరించారని ఆలయో వి హరిసూర్యప్రకాష్ తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఉన్న పలు సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉందని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు.
సోమవారం బార్ అసోసియేషన్ భవనంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నిర్వహించిన సదస్సులో గుండా అప్పల సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రైతులకు, భూ యజమానులకు ఉన్న భయాందోళనలను పోగొట్టాల్సిన అవసరం ఉందని, న్యాయ నిపుణులు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం పొందూరు మండలం తాడివలస గ్రామంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో గల ప్రధానికంతో ఆయన మమేకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఒక్కొక్క లబ్ధిదారునికి ఎంత మేరకు ఆర్థిక సహాయం అందిందో వివరించారు. స్థానికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే తనకు నేరుగా చెప్పండి పలువురిని అడిగారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టిలో పెట్టారు. వెంటనే అప్పటికప్పుడే పరిష్కరించేలా చొరవ చూపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి, జెడ్పీటీసీ లోలు కాంతారావు, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా సత్వర పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఉప కలెక్టర్ జయదేవి అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి 175 అర్జీలు వచ్చాయని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, మెప్మా పీడీ కిరణ్, ఉద్యాన శాఖ ఏడీ ఆర్వి ప్రసాదరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు చివరాశ్రం షర్మిలేనని మాజీ డిప్యూటీ సీఎం నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పిసిసి అధ్యక్ష బాధ్యతల స్వీకరణ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలపై కృష్ణదాస్ స్పందించారు. ఈ సందర్భంగా షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన వర్గం మీడియా షర్మిలను భుజాలకెత్తుకుందని అన్నారు. కాంగ్రెస్ గురించి షర్మిలకు ఏం తెలుసని, వైఎస్ మరణాంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టలేదా, ఏపీని అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. అడ్డగోలుగా విభజన చేసినందుకు కాంగ్రెస్ ఏపీలో అంపసైపై ఉందని అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ గెలుస్తుందన్నది వైసీపీ అని, మళ్ళీ సీఎం అవుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. మనిషి ఎలా ఉండాలో శ్రీరాముని చూసి నేర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. నగరంలోని జీటీ రోడ్లో గల శ్రీరామ మందిరంలో, అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పాల్గొని శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడని, త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువుచే లోక కళ్యాణం కోసం రాముడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడని రామాయణం తెలుపుతుందని తెలిపారు. తండ్రి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అరణ్యాలకు వెళ్ళిన రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తేనని పేర్కొన్నారు. రామాయణంలో రాముడి లక్షణాల గురించి వర్ణిస్తూ షోడశ మహాగుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపారు. అందరూ చెప్పారు రాముడి గొప్పతనం. రాముడంటే దేవుడు, పురుషోత్తముడు. ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ ఉండడు. రామునితో ఎవరిని కూడా పోల్చలేం. అలాంటి గొప్ప రామునికి ఆయన పుట్టిన అయోధ్యలో స్థానం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అతి పవిత్రమైన అయోధ్య నగరంలో ఒక అద్భుతమైన రామాలయాన్ని నిర్మించటం అది ఒక మోడీ గారికే సాధ్యమైంది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనం పేరు పేరున నమస్కారాలు తెలియచేద్దాం. రాముని అవతారం అన్నది చాలా గొప్ప అవతారం. ఎందుకంటే ఆయన పుట్టడమే పాపుల్ని చంపి, అదేవిధంగా ధర్మాన్ని రక్షించడం కోసం మాత్రమే ఆయన జన్మించారు. ఆయన ఒక దేవుడు.
అలాంటి వ్యక్తి కూడా మానవుడిగా ఎన్నో బాధలు పడిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు మనం అయోధ్యలో ఆయనకంటూ ఒక గుడిని స్థాపించుకొని అదొక పవిత్రమైన స్థలంగా మార్చడం చాలా సంతోషంగా ఉంది. ఈ పూజా కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిఎంజే బాబు, డాక్టర్ జామ్ భీమశంకర్, ఎస్వి రమణమాదిగ, జల్లు రాజీవ్, జేసీఐ అధ్యక్షులు అనిల్, జామి హరీష్, జామి అనురాధ, ఆలయ ధర్మకర్త వరాటం శ్రీనివాస్, సత్యనారాయణ, జేసీఐ ప్రతినిధులు మధు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని వామపక్ష నేతలు డి గోవిందరావు, చాపర వెంకటరమణ, బవిరి కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నాయకులతో పాటు వేలాది అంగన్వాడీ ఉద్యోగులను అర్ధరాత్రి అమానుషంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం శ్రీకాకుళం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. నిర్బంధంతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. జిల్లాలో ఇచ్చాపురం, సోంపేట, జీసిగడం, పొందూరు తదితర మండలాల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్నీతిని ఉదయపడుతుందని అన్నారు. విజయవాడలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో వందలాది మంది పోలీసు టెంట్లను తొలగిస్తూ కరెంటు తీసేసి దీక్షలో ఉన్నవారి పట్ల కనికరం కూడా లేకుండా మహిళలను చూడకుండా అమానుషంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, కె నాగమణి, శ్రీదేవి, పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. అయోధ్య నగరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకొని నగరంలోని స్థానిక మంగువారి తోటలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అర్చకులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగువారి తోటలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యాన ఏర్పాటు చేశారు. అలాగే అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంను స్థానికులు చూసేందుకు వీలుగా భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2012వ సంవత్సరం మార్చి నెలలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశామని, అప్పటి నుండి హనుమాన్ జయంతులు, శ్రీరామనవమి పర్వదినాల్లో కుంకుమ పూజలు, భజనలు, సంకీర్తనలు, మహా అన్న వితరణ చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్న సాంప్రదాయమని తెలిపారు. తదుపరి ఉదయం 8:30 బ్రహ్మశ్రీ జోషుల బాలమురళీకృష్ణ శర్మచే భక్తుల గోత్ర నామాల పేరిట స్వామివారికి అర్చనలు నిర్వహించారు. సింహాద్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ సప్తస్వర భక్తి గీతాంజలి విశాఖపట్నం అగనంపూడి వాస్తవ్యులు చాలా చక్కగా భక్తి గీత ఆలాపన చేశారు. మధ్యాహ్నం 12:30 నుండి మహా అన్న భోగ నివేదన అనంతరం అన్న ప్రసాదాల వితరణ జరిపారు. మధ్యాహ్నం 4 గంటలకు శ్రీకాకుళం మంగువారి తోట తారకరామ భజన బృందం రామనామ సంకీర్తనతో సీతారామచంద్ర స్వామి వారిని మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ, వైసీపీ పార్టీలను ఒకే గాడిలో కట్టి బీజేపీ తొత్తులుగా పేర్కొనడం సరికాదని, అలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పర్యవేక్షణలో నిర్మాణమైన భారత రాజ్యాంగంను చూస్తే మన దేశం యూనిటరీ వ్యవస్థ కాదు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఫెడరల్ ప్రభుత్వం కాదని, అయితే ఏకకేంద్ర లక్షణాలు గల సమాఖ్య అని, అందువల్ల రాజ్యాంగంలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని అంటూ అధికారాన్ని విభజిస్తూ స్టేట్ సెంటర్లకు ఉమ్మడి బాధ్యత అప్పచెప్పడం వలన ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు రాజ్యాంగంకు లోబడి అంశాల వారీగా ఒకవైపు అయితే మరోవైపు రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని అందులో చర్యగానే వ్యవహరించడం ఆయన పరిపాటు అని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడు తాకట్టు పెట్టలేదని గుర్తు చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి కావడం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన అంశాన్ని ఖండిస్తూ తన బాధ్యత నిర్వహించారని, అయితే అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనను చేసిన సందర్భంలో దాన్ని సమర్థించకుండా కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పాటుపడ్డారని తెలియజేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్ర ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎన్నో నూతన వెరైటీలతో స్టాక్ను కొనుగోలుదారుల కోసం ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తుంది. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు గాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం లక్కీ డ్రా, అలాగే బంపర్ డ్రాను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆదివారం రాత్రి 8 గంటలకి లక్కీ బంపర్ డ్రాను కొనుగోలుదారుల సమక్షంలో మేనేజర్లు ఉమామహేష్, సురేష్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేష్, సురేష్ లక్కీ డ్రా వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రతి వారం
ఆదివారం లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు గెలుపొందిన వారికి ఫోన్ ద్వారా వివరాలను తెలియజేస్తామని తెలిపారు. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని వస్త్ర ప్రేమికులు ప్రోత్సాహంగా లక్కీ డ్రా నిర్వహించి బహుమతులను అందజేస్తున్నట్లు వారు తెలిపారు. కొనుగోలుదారులు మీడియాతో మాట్లాడారు. ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ బాగుంది. షాపింగ్ ది జెన్యూన్ బ్రాండ్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి, కస్టమర్స్ కి కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంది, మంచిగా షాపింగ్ అవుతుంది. ఓవరాల్ గా బాగుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నూతన వెరైటీలతో డిస్కౌంట్ ఆఫర్లు ముందుంటున్నారని తెలిపారు. ఒకసారి ఇక్కడ కొనుగోలు చేసిన వారంతా మళ్ళీ ఇక్కడే కొనుగోలు చేస్తుంటారని, కుటుంబ సమేతంగా వస్త్రాలను షాపింగ్ మాల్ యాజమాన్యం అందుబాటులో ఉంచుతుందని అన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది చాలా పెక్యులియర్, ద క్వాలిటీ అండ్ ద వే దే గివ్ అస్ ద ప్రొడక్ట్స్. షాపింగ్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా వీళ్ళు ఎవ్రీ ఇయర్ వీళ్ళు డ్రా తీస్తుంటారు. లాస్ట్ ఇయర్ కూడా నేను కార్ గెలుచుకున్నాను ఈ డ్రాలోనే. ఈ ఇయర్ కూడా నాకు ఒక గ్రైండర్ అనేది రావడం జరిగింది. పైగా ఈ రోజు నేను బంపర్ డ్రా తీయడానికి నేనే చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు చూడాలి ఎవరు ఆ లక్కీ విన్నర్స్ ఎవరో. 2 కార్స్ ఉన్నాయట. ప్లస్ వీళ్ళు ఇలా రెగ్యులర్గా ఆర్గనైజ్ చేసే పద్ధతి, వీళ్ళు డెలివరీ చేసే గూడ్స్ అండ్ క్లాత్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టార్ట్ చేసిన నుంచి కూడా మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం. మెయిన్ ఇది ఏంటంటే టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. కిడ్స్ నుంచి మెన్స్, ఉమెన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. నార్మల్ ఒక 300 శారీస్ నుంచి మనకి హై అండ్ అన్ని శారీస్, అన్ని కలెక్షన్స్ కూడా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ, అంటే ప్రతి ఒక్కరూ కూడా నార్మల్ పీపుల్ నుంచి మనం హై రేంజ్కి వైజాగ్ అవన్నీ వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే ఉంటాయి. అదే కాకుండా లాస్ట్ ఇయర్ వీళ్ళు బంపర్ డ్రా అంటే జనరల్గా మనం అవన్నీ వస్తాయి కదా అనుకుంటాం, బట్ లాస్ట్ ఇయర్ మాకు ఇక్కడ కార్ వచ్చింది, ఈ ఇయర్ కూడా ఒకటి వచ్చింది. సో వీళ్ళు మంచి కలెక్షన్స్తో పాటు ఇలాంటి ఈవెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మనకు పెట్టిన నుంచి వెరైటీస్ ఎక్కువ నచ్చుతున్నాయి, కస్టమర్ కూడా బిలీవ్ బాగుంటుంది. దీన్ని బట్టి మనం ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తున్నాం. ఇన్నిసార్లు రావడానికి కారణం కూడా అక్కడ వెరైటీస్ కొంచెం బాగా నచ్చాయని చెప్పేసి మేము వస్తున్నాం. అలాగే సిబ్బంది కూడా వస్త్రాలను చూపెట్టడంలోనూ విసుక్కోకుండా మంచి సేవలు అందిస్తున్నారని తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. శ్రీకాకుళంలో అంటే చాలా షాపింగ్ మాల్స్ మనం విజిట్ చేసి ఉంటాము. ఇక్కడుండే స్టాఫ్ కానీ మొత్తం అంతా షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ లెవెల్లో. అండ్ ఇట్లాంటి లక్కీ డ్రాస్ కండక్ట్ చేయడం కానీ ఏదనేది ఒక డిఫరెంట్ ఫీల్. ఇదనేది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ షాపింగ్ మొత్తం అండ్ మా సిస్టర్ మ్యారేజ్ వచ్చేసరికి మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటూ సో మచ్ ఆఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే షాపింగ్ని ఒక డిఫరెంట్ వేలో. నా వరకు అయితే చాలా సపోర్టివ్ స్టాఫ్ అండ్ సూపర్. ఆదివారం నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలను కొనుగోలుదారుల సమక్షంలో ప్రకటించారు. అలాగే బంపర్ డ్రాలో గెలుపొందిన విజేతల పేర్లు బిఎన్ఆర్ త్రినాథరావుగా ప్రకటించారు. వారికి ఫోన్ ద్వారా వివరాలు తెలియజేస్తామని అన్నారు. వీరు ఆల్టో K10 కారును గెలుచుకున్నట్లు మేనేజర్లు తెలిపారు. అత్యాధునిక వ్యాక్యూమ్ డ్రెస్సింగ్ ద్వారా బాధితుడికి అధునాతన వైద్యం అందజేసి కుళ్ళిపోయిన కాలును తొలగించకుండానే నయం చేశామని జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సిస్టు మనోజ్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్కేయ హెల్త్ సెంటర్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్ చిన్నబాబు వెల్లడించారు. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పడవ ప్రమాదంలో పోలాకి మండలం గుప్పిడిపేటకు చెందిన చెక్క ఎర్రయ్య కాలికి తీవ్ర గాయాలవుగా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 రోజులు చికిత్స పొంది శ్రీకాకుళం వచ్చారు. ఆ గాయాన్ని పరిశీలించిన అనంతరం మనోజ్ కుమార్ను సంప్రదించాలని రోగికి సూచించడంతో గాయాన్ని పరిశీలించిన డాక్టర్ మనోజ్ కుమార్ చికిత్స అందజేసినట్లు తెలిపారు. వెంటనే రికవరీ కావడంతో స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడంతో కాలు యథాస్థితికి చేరుకుందని ఆనందాన్ని డాక్టర్ మనోజ్ కుమార్ వ్యక్తం చేశారు. 20 రోజుల వ్యవధిలోనే ఈ చికిత్స పూర్తి చేయడం, బాధితుడు తన సొంత కాళ్ళపై నడుస్తుండడంతో వైద్యులు మనోజ్ కుమార్, కిల్లి చిన్నబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని సక్సెస్ అయ్యామని డాక్టర్ మనోజ్ కుమార్ను ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబాబు అభినందించారు. ఇటువంటి కేసులు ఉంటే విశాఖపట్నం తరలించకుండా ఆర్కార్ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స అందజేయడం జరుగుతుందని తెలిపారు. అన్నమాట పడిపోయిన తర్వాత ఆయనకి షుగర్ ఉండడం వల్ల కొంచెం చర్మ కాలంతా కుళ్ళిపోయింది అనమాట. అక్కడ 10 days ట్రీట్మెంట్ తీసుకుని మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత మనం మొత్తం అంతా ట్రీట్మెంట్ అంతా చూసి ఫస్ట్ చేస్తామని చెప్తే తను కొంచెం ఎకనామికల్ ఇష్యూ ఉండడం వల్ల వేరే హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళేమో మొత్తం కాలు తీసేయచ్చు అన్నట్టు చెప్పారన్నమాట. మళ్ళీ మన దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత మనం కూడా ట్రై చేస్తామని చెప్పాను, అంతే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే అప్పటికే కాలు బాగా కుళ్ళిపోయింది. మన దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ ఈ స్టేజ్లో ఉందన్నమాట. మొత్తం కాలు అంతా కుళ్ళిపోయి అలా స్టేజ్లో ఉంది.
ట్రై చేస్తాం, మా వాళ్ళు అయినంత ట్రై చేస్తాం చెప్పాను. అధికించడం జరిగింది. అది అధికించిన వల్ల రిజల్ట్స్ వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఆయన నా దగ్గర వచ్చినప్పటికీ నడలేని పరిస్థితి ఉన్నాడు. ఆయన ఇప్పుడు నా దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. వేట కోసం వెళ్ళి అక్కడ దెబ్బ తగిలి షుగర్ అనేది 400-500కు వెళ్ళిపోయి మొత్తం అంతా కుళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే డ్రెస్సింగ్ చేసి 10 రోజులు అయిపోయిన తర్వాత పంపించారు. అక్కడ ఎవరు తోడు లేరు. ఇంటికి వచ్చేసి ఇక్కడికి వచ్చి డాక్టర్ గారు చూస్తాకి మొత్తం అంతా డ్రెస్సింగ్ చేయాలి, సర్జరీ చేయాలి, మొత్తం డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసే కూడా ఎంతవరకు ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. సో ఆయనకి చెప్తే ఆయన భయపడిపోయి ఇంకా 2-3 హాస్పిటల్ తిరిగి లాస్ట్కి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి హోప్ పెట్టుకొని వచ్చారు. ఏమైతే అదే అవుతుంది. డాక్టర్ గారు కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ వ్యాక్ థెరపీ శ్రీకాకుళంలో ఎవరు చేయరు. ఇక్కడ 3 డేస్లోన అది తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు ఏంటంటే ఈ డ్రెస్సింగ్ లేక మేము వైజాగ్ పంపించేవాళ్ళం. ఆ వైజాగ్లో అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ బాధలు పడుకొని షుగర్ కంట్రోల్లో లేకపోవడము, మళ్ళీ 1 ఇయర్ ఆఫ్టర్ 9 months మళ్ళీ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year పడేది. సో ఇటువంటి కేసులు ఇంకా జనాలకు అవగాహన వచ్చి డాక్టర్ గారి నుంచి చేతిలో పెడితే వాళ్ళకి ఆర్థికంగా కూడా తొందరగా అవుతుంది, వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఫ్యామిలీ మొత్తం అనేది ఇబ్బందులు ఉండవు. ఈ సందర్భంగా బాధితుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనలో మనోధైర్యాన్ని నింపి విజయవంతం ఆపరేషన్ చేశారని తెలిపారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోనే స్థానిక బ్యాంకర్స్ కాలనీ విశాఖ స్కూల్లో అయోధ్యలో ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని సోమవారం యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. 500 సంవత్సరాల హిందువుల ఆకాంక్ష నెరవేరిన రోజు రామ జన్మభూమి అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా విశాఖ స్కూల్లో ఉన్న 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులు రామనామాన్ని స్మరిస్తూ సూర్యమహల్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర విశిష్టతను విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్, హెడ్ మాస్టర్ పి రామారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాట్కర్ ఈరోజు విడుదల చేసిన ఓటర్ల జాబితాను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో 31వ డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు స్థానిక నాయకులతో కలిసి 135, 136 బూత్లలో ఖురేషీ సమక్షంలో కొత్త ఓటర్ లిస్టును పరిశీలించారు. తమ డివిజన్లో ఎవరెవరికి ఓట్లు ఉన్నాయో లేవో సరిచూసుకున్నారు. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి నమోదు చేశారో లేదో పరిశీలించారు. ఓటర్ లిస్టు పరిశీలనలో స్థానిక నాయకులు పెద్ద కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం విశాఖపట్నం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మురళీకృష్ణ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ చేతుల మీదుగా అందజేశారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వి హరిసూరి ప్రకాష్ చేతుల మీదుగా అందజేశారు. ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ న్యాయమూర్తికి తెలిపారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా తమ్మినాయుడుపేటలో శ్రీ జానకిరామ భజన బృందం ఆధ్వర్యంలో నగర సంకీర్తన జరిగింది. రామనామస్మరణతో భక్తులు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి రాములు వారిని భక్తులు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ చంద్రమౌళీశ్వర దేవస్థానం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం నేపథ్యంలో మునసంపేటలోని గాయత్రి స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అయోధ్య రామ మందిర చరిత్రను విద్యార్థులకు వివరించడంతో పాటు రామనామ స్మరణ, రామ భజన నిర్వహించారు. శ్రీరాముని కీర్తిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. విద్యార్థులందరూ తెలుగులోను, హిందీలోను శ్రీరామ్ అనే అక్షరాలు ఆకారంలోను, రామ ధనుర్బాణం ఆకారంలోను కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత జీవి స్వామినాయుడు, సంస్థల డైరెక్టర్ సంయుక్త, పాఠశాల ప్రిన్సిపల్ ఏకే విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠ జరిగిన వేళ జగమంతా రామమయమైంది. ఎక్కడ చూసినా రామనామస్మరణే వినిపిస్తుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ ఆ జగదభిరాముడిని స్మరించుకున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల జాయ్ కిడ్స్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారులు శోభయాత్ర నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ జామి శ్రవంతి కిరణ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, చిన్నారులంతా కలిసి రాముడిని స్కూల్ ఆవరణలో ప్రత్యేకంగా పూజించారు. ఉత్సవ విగ్రహాలను స్కూల్ వద్ద ఏర్పాటు చేసి అక్కడ పూజలు చేశారు. అనంతరం స్కూల్ పరిసర ప్రాంతాలలో చిన్నారులంతా జై శ్రీరామ్ అన్న జెండాలను పట్టుకొని శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు వేషధారణలలో చిన్నారులు ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జాయ్ కిడ్స్ ప్లే స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.
లోక కళ్యాణం కోసం ధర్మ పరిరక్షణార్థం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై శ్రీరాముడిగా అవతరించాడని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు అన్నారు. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా హైతనగరం రెల్లి వీధిలో గల రామ మందిరంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ కోదండరాముడు, అయోధ్య రాముడు, కౌసల్య రాముడు, రఘునందనుడు, దశరథ తనయుడు, లోకాభిరాముడు ఇలా ఏ పేరుతో పిలిచినా ఇట్టే కరుణిస్తాడని అన్నారు. మన రామయ్య తండ్రి తన నడవడికతో సత్ప్రవర్తనతో ఒక మనిషి ఎలా బతకాలో ఎలా బ్రతకకూడదో ఆచరించి చూపించిన సకల గుణాభిరాముడని పేర్కొన్నారు. పుత్రుడిగా, అన్నగా, భర్తగా, రాజుగా పరిపూర్ణత మూర్తిభవించిన పుణ్యపురుషుడని తెలిపారు. మానవుడే భగవంతుడు ఎలా కాగలడో నిరూపించిన నరనారాయణుడు స్వరూపుడు శ్రీరాముడు అని కొనియాడారు. వాటర్ లిస్టును ప్రభుత్వం విడుదల చేసిన క్రమంలో సోమవారం టీడీపీకి చెందిన డివిజన్ ఇన్ఛార్జీలు సచివాలయాల్లో వాటర్ లిస్టులను పరిశీలించారు. నగరంలోని 24వ డివిజన్ పరిధిలో 170, 171, 172, 173, 174 పోలింగ్ బూతుల్లో వాటర్ లిస్టులు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు 24వ డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం హరి, పోలింగ్ బూత్ ఏజెంట్స్ బి ఆసిరమ్మ, మామిడి సూర్యప్రసాదులతో కలిసి పరిశీలించారు. పోలింగ్ బూత్ బిఎల్ఓలు కుమారస్వామి, ఉమా, మురళీధర్, గంగాధర్, ఈశ్వరరావు తదితరులు తమకు బాగా సహకరించారని వారు తెలిపారు. తమ డివిజన్ లో ఉన్న ఓట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే గుండ లక్ష్మీదేవి ద్వారా అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ప్రతిరోజు నువ్వుల నూనె తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మార్కెట్లో ఆవాలు, ఆలివ్, కొబ్బరి నూనె ఇలా చాలా రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆయుర్వేదంలో నువ్వుల నూనె ప్రాముఖ్యతను ఏ ఇతర నూనె కూడా భర్తీ చేయలేదు. చూడటానికి చాలా చిన్నగా కనిపించే నువ్వుల గింజల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్కిపెట్టే సామర్థ్యం ఉంది. అందుకే శతాబ్ద కాలంగా ఆయుర్వేద మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. నిపుణులు రకరకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగించే అన్ని ఆయుర్వేద మందులలో 40% నువ్వులే ఉంటాయి. బోలెడు ఔషధ గుణాలు ఉన్న నువ్వుల గింజలను పౌడర్, పేస్ట్ లేదా నూనె రూపంలో సాంప్రదాయ భారతీయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ తినదగిన నూనెను మన వంటకాల్లో కూడా వాడచ్చు. దీనిని సహజంగానే మంచి రుచి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి శుద్ధి చేయాల్సిన అవసరం ఉండదు. 1 టీ స్పూన్ నువ్వుల నూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రం 0 గ్రాములు మాత్రమే ఉంటాయి. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం ఆయుర్వేదంలో కీలకమైన వైద్య చికిత్సగా వస్తుంది. నువ్వుల నూనె చర్మం కణజాలంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది చర్మం దిగువ పొరను చేరుకుని చర్మానికి కావలసిన పోషణను అందిస్తుంది. నూనెలో ఉండే విటమిన్ ఇ, యూవీ కిరణాలు, కాల్షియం, టాక్సిన్ నుంచి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనె మీ శరీరంలో వేడిని పెంచుతుంది. అందుకే నువ్వుల నూనెతో చలికాలంలో మసాజ్ చేయడం ఉత్తమం. ఇది కండరాల నొప్పి, దగ్గు, జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ శరీరానికి కావలసిన వేడి దొరుకుతుంది. బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. మీ వాతావరణాన్ని కూడా సమతుల్యం చేయగల సామర్థ్యం నువ్వుల నూనెకే ఉంది. అయితే వేసవి కాలంలో నువ్వుల నూనెను ఉపయోగించకూడదు. ఇతర నూనెలతో పోలిస్తే నువ్వుల నూనె శరీరంలో త్వరగా జీర్ణం అవుతుంది. నువ్వుల నూనెలో పుష్కలంగా లభించే ఫైబర్ ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా నువ్వుల నూనె కీళ్లవాపు, పంటి నొప్పి, గీరుకుపోయిన గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులకు సంబంధించిన వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎలుకలపై నిర్వహించిన అనేక అధ్యయనాలు నువ్వుల నూనెను ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయని తేల్చాయి. ఈ నూనెను గాయమైన ప్రాంతాల్లో లేదా కాలిన గాయాలపై మర్దన చేస్తే గాయాలు మానుతాయి. నిద్రలేమితో బాధపడే వారికి నువ్వుల నూనె మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. నుదుటిపై నువ్వుల నూనె చెక్కలతో 5 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది. ఈ రోజు వార్తల్లో ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం.
మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.